నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన అహోబిల రామానుజ జీయర్ స్వామి। పలువురు ప్రముఖులతో పాటుగా వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు। జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ బాలరాజు ఘన స్వాగతం పలికిన ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసిన ఆలయ ప్రతినిధులు। విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులపై అదనపు భారం పడదు। విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ స్పష్టం। జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థలో విద్యా ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించిన రోటరీ క్లబ్। విద్యార్థులకు మెడల్ సర్టిఫికెట్స్ అందించిన రోటరీ ప్రతినిధులు। భగవంతుడు భక్తికి దాసోహం అవుతాడని, అందుకు కలియుగ వైకుంఠమైన తిరుమల నిదర్శనమని శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు। ప్రసిద్ధ ఆలయమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ స్వామి శనివారం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ సీసీ రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దాత తైల గ్రూప్ సంస్థ అధినేత గోకరాజు గంగరాజు, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా అహోబిల రామానుజ జీయర్ స్వామి మీడియాతో మాట్లాడారు। శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ స్వామి తమ శక్తిని దారపోసి ఆలయ ప్రతిష్ఠ చేశారని, ఆ మహిమ కారణంగా గోకుల తిరుమల పారిజాతగిరి లక్షలాది భక్తులతో కలకల్లాడుతుందన్నారు। ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తనకు పారిజాతగిరి మహత్యం తెలుసన్నారు। ఎన్నికల్లో తన గెలుపుకు స్వామి ఆశీస్సులు కారణమని కొనియాడారు। ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు। దాత గోకరాజు గంగరాజు తమ ప్రసంగంలో పారిజాతగిరి భక్తుల స్వర్గధామం అన్నారు। ఈ ఆలయ అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్న మధ్యతరగతి భక్తుడు వడ్డీకి అప్పులు తెచ్చి తీవ్రంగా నష్టపోయి తిరిగి స్వామి దయతో కోలుకున్నాడన్నారు। దైవానికి సంబంధించిన సేవలు చేసిన వారిని దేవుడు తప్పక ఆదుకుంటారనడానికి ఇదే నిదర్శనమన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు, వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి పథంలో చెందాలి అంటే భక్తి ఒక్కటే సూత్రం। భక్తికి దేవుడు అమ్ముడైపోతాడు అంటారు। అలాంటి భక్తి కలిగిన వాళ్ళ కోసం తాను వైకుంఠాన్ని కూడా వదిలి వస్తాడు అని తిరుమల క్షేత్రాన్ని చూస్తే మనకి తెలుస్తుంది। అలాంటి స్వామి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం, ఇక్కడ ఒక అందమైన పర్వతం ఉంది। ఈ పర్వతానికి పేరు పారిజాత గిరి అని పేరు। ఈ పర్వతంలో స్వామి వేంచేసి ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు। లక్షలాది మంది భక్తులు ఇక్కడ స్వామిని సేవిస్తూ అపర రామానుజులైన చిన్నజీయర్ స్వామి వారి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి వారి మంత్రశక్తిని ధారపోసిన క్షేత్రం ఇది। ఇలాంటి క్షేత్రంలో పర్వత పరిక్రమణ చేయాలి అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ పర్వత పరిక్రమణ కోసం భక్తులు నడవడానికి మంచి దారి ఉండాలి అని ఉదారుడైనటువంటి శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు మన జెట్ సంస్థకి ఆయన గౌరవాధ్యక్షులుగా ఉన్నారు। ఆ మహానుభావుడు ఇక్కడ రోడ్డు వేయించారు। ఈ రోజు ఉద్ఘాటన కార్యక్రమం జరిగింది। మొదటి పరిక్రమణ కార్యక్రమం ఇక్కడ పర్వతానికి జరుగుతుంది। ఈ పర్వత పరిక్రమణ ఎందరో భక్తులు గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామితో కలిసి చేస్తున్నారు। ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఈ దర్శించిన వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని మేము ప్రార్థిస్తూ, ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి శ్రీమాన్ రోషన్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత కార్యక్రమానికి శోభని చేకూర్చారు। ఆలయ అభివృద్ధి కమిటీ వారికి, ఈవో గారికి అందరికీ కూడా అభివృద్ధి పథంలో మంచి కార్యక్రమాలను తీసుకువెళ్తూ భక్తిభావం కలిగిన భక్తులకి ఆ స్వామి యొక్క అనుగ్రహం సదా వాళ్ళకి లభ్యమయ్యేలా సేవలు అందిస్తారని ఆశిస్తూ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను। ఈ యొక్క గుడి మహత్యం నిజంగా నేను అనుభవించాను। మరి ఎలక్షన్ లో గెలవడం కానివ్వండి, మరి ఈ యొక్క గుడి ఆశీర్వాదం నాకు ఎంతో ఉందని నమ్ముతున్నాను। అదే విధంగా మరి ఈ రోజు ఇక్కడ గంగరాజు గారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో
గుడికి సంబంధించున్నాయో అవందరూ కూడా తెలిసినవే. సో వారిని దేవుడు మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఇంకా మంచి పదవులు కూడా వారు అధిరోహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామి గారు చెప్పినట్టు విద్యా వైద్యం విషయంలో మనము ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే ఈ యొక్క రోడ్ల విషయంలో కానివ్వండి, భక్తుల సౌకర్యార్థం ఏవి చేస్తే బాగుంటుందని చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి యొక్క గుడి డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే భక్తులకి ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కానివ్వండి, ఆ విషయంలో నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ ఇది ఒక బంగారం లాంటి అవకాశం. భక్తులంతా అనేక వేల మంది ఈ స్వామి వారిని దర్శించుకుంటూ వస్తున్నారు. మరి స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు రావటం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ దేవాలయం ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక ఆయన పూనుకుని మొదటి నుంచి ఆఖరి దాకా భక్తుల సహకారంతో పూర్తిగా ప్రభుత్వ సొమ్మేమీ లేకుండా వారు ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ఆఖరికి వచ్చేటప్పటికి అప్పులు మిగిలి మరి అది తక్కువ కాలంలోనే భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ భగవంతుడి అవకాశం కల్పించి లక్షల రూపాయలు గడించగలిగారు. ఆ డబ్బుతో అప్పులు ఉన్న వారందరికి తీర్చేసి వారి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇతరులకు సేవ చేశారంటే భగవంతుడు వారికి 1000 రెట్లు సహాయం చేస్తారన్నది ఇక్కడ నిరూపించబడింది. చాలా చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అనేక వేల మంది ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. అది నిర్మించడానికి అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ అలాగే ఎమ్మెల్యే గారికి వారందరికీ ధన్యవాదాలు. ఇంకేదంటే ఈ ప్రాంతంలో దూర ప్రాంతాలకి దర్శనానికి వెళ్ళాలని, వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలని చాలా కష్టం. అంచేత ఇక్కడ ప్రజలకి ఎలాగైనా ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రాంత శాసనసభ్యులు వారు శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు శాసనసభ్యులు దర్శించుకున్నారు. పారిజాతగిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజులు పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు గుణ స్వాగతం పలకగా అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. విశిష్ట పూజలు జరిపి ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడారు. స్వామివారి గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవంలో తాము పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని, దానికోసం తాము అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిన దివ్యాన విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులపై అదనపు భారం పడుతుందని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టామన్నారు. వినియోగదారుల సేవల్ని మెరుగుపరచడం, పారదర్శకంగా సేవలు అందించడం, విద్యుత్ నష్టాలను తగ్గించడమే స్మార్ట్ మీటర్ల లక్ష్యమన్నారు. కావున వినియోగదారులు అపోహలను విడనాడాలన్నారు. విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై వినియోగదారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నామని పీర్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏడీయూ సుబ్బారావు, ఈఆర్ఓ యేసురాజు పాల్గొన్నారు. పునరుద్ధరింపబడినటువంటి పంపిణీ రంగ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్డిఎస్ఎస్ పథకం ద్వారా ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి మన రాష్ట్రంలో ఈ శ్రీకారం చుట్టడం అన్నది జరిగింది. అందులో భాగంగా మనకి కేటగిరీ 2 and 3 అలాగే గవర్నమెంట్ సర్వీసులకి ఈ స్మార్ట్ మీటర్లు ఫిక్స్ చేయడం అన్నది జరిగింది. ఈ స్మార్ట్ మీటర్స్ పథకం అన్నది ఈ యొక్క మీటర్లో చాలా మంచి కార్యక్రమం ఇది. ఇందులో పారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెన్సీతో ఉన్నటువంటి విధానంతో వాళ్ళకి బిల్లులు కన్జ్యూమర్కి రావడం అన్నది జరుగుతుంది. కన్జ్యూమర్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇవ్వడం అన్నది మేము తీసుకుంటున్నాము. అందులో డైరెక్ట్గా వాళ్ళకి ఆ బిల్లు జనరేట్ అయిపోయి కన్జ్యూమర్కి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అందువల్ల బిల్లు రావడానికి బిల్ ఇష్యూయింగ్ ప్రాబ్లమ్స్ కానీ బిల్లు అందలేదనేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఫ్యూచర్లో రావు.
అలాగే ఈ మీటర్లో ఫిక్స్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఎవరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది డిపార్ట్మెంట్ వారే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇది అన్ని కేటగిరీ 2 గవర్నమెంట్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే గృహ వినియోగదారుల్లో కూడా హై వాల్యూ కన్జ్యూమర్స్ కూడా అది ప్రారంభించడం అన్నది జరుగుతుంది. అలాగే ఈ స్మార్ట్ మీటర్స్ బిల్లింగ్ అన్నది టారిఫ్ ఆర్డర్ ప్రకారమే ఏపీఆర్సీ వారు ఇచ్చినటువంటి టారిఫ్ ఆర్డర్ ప్రకారమే బిల్లింగ్ అన్నది జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీటర్ బిల్లింగ్ కానీ స్మార్ట్ మీటర్ బిల్లింగ్ కానీ ఏమి హెచ్చు తగ్గులు అన్నవి ఏమీ లేవు. బిల్లింగ్ అన్నది యాక్చువల్ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గానే స్మార్ట్ మీటర్లో బిల్లింగ్ అన్నది కరెక్ట్గానే జరుగుతుంది. వినియోగదారులు కూడా ఎప్పుడు వాళ్ళ బిల్లు నెలవారీ బిల్లు వాళ్ళు తెలుసుకొని పొదుపు చర్యలు కూడా చేపట్టవచ్చు. బిల్లు తగ్గించుకునే విధానాలు వాళ్ళు పాటించుకోవచ్చు. ఇంకా ముందు వాళ్ళకి డేటా ఇంకా ఫర్దర్గా కావాలంటే వాళ్ళు యాప్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే డైలీ కన్జంప్షన్ కూడా వాళ్ళకి పొందుపరచడం అన్నది ఇందులో జరుగుతుంది. అలాగే ఈ యొక్క కంప్లైంట్లు ఏదన్నా వస్తే స్మార్ట్ మీటర్కి సంబంధించి డైరెక్ట్గా వాళ్ళు నేరుగా ఫిక్స్ చేయడంలో కానీ లేకపోతే మీటర్ బిల్లింగ్లో కానీ ప్రాబ్లం వస్తే 1912కి కంప్లైంట్ చేసినట్లయితే డిపార్ట్మెంట్ నుంచి వెంటనే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీని గురించి మేము వినియోగదారులందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ అన్నది ఉంటుంది. పారదర్శకంగా బిల్ అన్నది నేరుగా వినియోగదారునికి అతని యొక్క మొబైల్కి కానీ యాప్లో కానీ వాట్సాప్ నెంబర్కి కానీ బిల్ అనేది చేరుతుంది. మధ్యలో ఈ యొక్క మనుషులు అంటే హ్యూమన్ బీయింగ్ వాళ్ళ యొక్క హ్యాండ్లింగు బిల్లింగు ఇచ్చేటప్పుడు జరిగే డిలేలు అటువంటివి అయితే ఏమీ ఉండవు. అందువల్ల నేరుగా ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ ప్రకారం షెడ్యూల్ బిల్ అన్నది టైంకి బిల్ అన్నది చేరుతుంది కన్జ్యూమర్కి. వాళ్ళు వినియోగదారులు ఆ బిల్లుని చూసుకుని టైంలీ అతను కట్టడానికి అవకాశం కలుగుతుంది. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన రోటరీ క్లబ్ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ముందుకు వెళ్తూ ఉందని ఈ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ విద్యా సంస్థలో రోటరీ క్లబ్ విద్యా ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భాగంగానే గడిచిన ఏడాది 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్ సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థుల్ని ఆదుకోవడంతో పాటుగా అత్యుత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ తమ క్లబ్ ముందుకు వెళ్తుందన్నారు. దీనికి సహకరిస్తున్న క్లబ్ ప్రతినిధులకు సమాజంలోని ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, పాలపర్తి శ్రీనివాస్, దాకరపు కృష్ణ, గణిత ఆనందప్రసాద్, ఉడా రామ్గోపాల్, బవిరిశెట్టి హనుమాన్ తిలక్, రొంగల దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే పాల్పర్తి శ్రీనివాసరావు గారు అంటే తెలుగు వ్యక్తి స్థాయికి ఆయన ఎదిగారు. అలాగే చామర్తి శ్రీరాములు గారు ఉన్నారు, మహానుభావులు. వారు ₹1,00,000 డొనేషన్ ఇచ్చినా కానీ ఆయన పేరు పెట్టుకుని ఆయన గురించి చెప్పరు. అంతటి గొప్ప వ్యక్తులు. ఈరోజు మీకు అన్ని ఎందుకు చెప్తున్నామంటే మీలో కూడా రానున్న రోజుల్లో ఉత్తమమైన వ్యక్తులు తయారు చేసిన వ్యక్తులు ఉంటారు. ఈ స్కూల్ నుంచి ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, లేదా అవకాశం ఉంటే అవకాశం లేకపోవడం కాదు, ఖచ్చితంగా ఒక దేశ ప్రధానమైన పౌరులు కూడా మీరు ఉండొచ్చు. అది భవిష్యత్తులో మీ యొక్క తెలివితేటలు బట్టి భగవంతుని నిర్ణయం బట్టి ఆధారపడండి. కాబట్టి రోటరీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నామంటే రోటరీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. అంటే మెయిన్ ఎజెండా ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. కొంతమంది పెద్దలు కలిసి సరదాగా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. సొసైటీలో టాప్ వ్యక్తులు ఎవరైతే డాక్టర్స్, లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు బిజీ లైఫ్ లో ఉంటున్నాం మనకంటూ ఒక సరదా ఏమీ లేకుండా పోతుందని కలిసి ఆ సరదాగా ఏర్పడే సంస్థ రోటరీ స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది దినదభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో రోటరీ క్లబ్లు ఉన్నాయి. అందులోనే రోటరీ యాక్ట్ క్లబ్లు కూడా ఉంటాయి. రోటరీ యాక్ట్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేస్తాం మేము. వాళ్ళకైనా ఫీజు ఉండదు. మేమైతే ఇయర్లీ నెంబర్కి వచ్చి 10,000 కడతాం. కానీ రోటరీ యాక్ట్ మెంబర్కి ఎందుకంటే ఏమీ ఉండవు, స్టూడెంట్ స్థాయిలో ఉన్నారు కాబట్టి. మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి ఇక్కడ గౌరవ ప్రిన్సిపాల్ గారు గోపాలకృష్ణ గారు, అంతేకాకుండా మీ టీచర్స్ ఎవరైతే లెక్చరర్స్ ఎవరైతే వాళ్ళందరూ అనుమతి తీసుకుని గౌరవ దాగారి కృష్ణ గారు అనుమతి కూడా తీసుకుని మిమ్మల్ని కూడా రోటరీ యాక్ట్ క్లబ్ లో ఇన్వాల్వ్ చేస్తాం. ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబులు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు. సో మీరందరూ కూడా ఒక రోటరీలో ఉంటే మీకు కూడా సేవాభావం ఏర్పడుతుంది. అందుగురించే మేము ముందుకు వచ్చాము. అంతేకాకుండా వీళ్ళందరి ముందు ఎవరైతే మనం సన్మానిస్తామో వారికి గొప్ప
మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, మీకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ శ్రీ త్రిదండి అహోబిల్లి రామానుజాచార్య స్వామి దర్శించుకున్నారు. పారిజాతగిరి ప్రదక్షిణ మార్గ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రామానుజాచార్య స్వామి తొలుత ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఆలయ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి విశిష్ట పూజలు జరిపారు. అనంతరం భక్తులకు రామానుజాచార్య స్వామి ప్రవచనాన్ని వినిపించారు. ఈ క్రమంలోనే పారిజాతగిరి యొక్క విశిష్టతను తెలిపారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క మహిమను వివరించారు. ప్రతి ఒక్కరూ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి నక్షత్రంలో ఓ మంచి సేవని మన పారిజాతగిరి క్షేత్రంలో మన జీఎర్ స్వామి వారి మంగళాశాసనాలతో శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పారిజాతగిరి పర్వత పరిక్రమణ అంటే ప్రదక్షిణ అంటారు. స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణం చూడండి, ఎప్పుడైనా సరే కుడివైపు నుంచి తిరిగితే దేవుడి దగ్గరికి వెళ్తారు. ఆ పరిక్రమణ కార్యక్రమాన్ని ఈరోజు ఆరంభం చేసుకుంటున్నాం. అయితే స్వామికి పరిక్రమణ కాదు, పర్వతానికి పరిక్రమణ. పర్వతానికి ఎంత శక్తి ఉందండి? పాపాలని మార్చే శక్తి ఉందంటే పర్వతానికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఆ పర్వతం మీద కూర్చున్న వాడి వల్ల. ఆదిశేషుడు 10,000 పడగలు కదా, ఒక పడగ ఎగురొచ్చి పడింది మన జంగారెడ్డిగూడెంలో. ఈ పడగే పారిజాత గిరి అయింది. ఆ పారిజాత వృక్షాన్ని మంచిగా చేయాలని దాన్ని పర్వత రూపంలో చేసి ఇక్కడ పెట్టినట్టున్నాం మన జంగారెడ్డిగూడెంలో. పారిజాతం అంటే ఆశ్రయించుకున్న భక్తులందరి కోరికల్ని ఈడేర్చేది. అలాంటి గొప్ప పర్వతం ఈ పర్వతం. 3 కారణాల చేత పరమాత్మ అక్కడ ఉంటాడంటారు. ఏమేంటివి? అర్చకుని యొక్క మహిమ. మా శ్రీమాన్ రవి స్వామి మన జీఎర్ స్వామి వారి యొక్క అభిమాన పుత్రుడు. స్వామివారికి చాలా 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 ఇష్టమైనటువంటి స్వామి ఆయన. రెండోది పూజాబింబస్య సౌష్ఠవ, అర్చించేటటువంటి మూర్తి మంచి నిండుగా అందంగా ఉండాలి. మన పారిజాతగిరిని వెంకటేశ్వర స్వామి చూస్తే అందరి గడుపు నిండిపోతుంది, వేరే తినక్కరు. మూడోది ఇంకో కారణం, దాతలు మంచిగా ధనం కలిగి ఏ పనైనా చేస్తా అనేవాడు కావాలి. ఎవరైనా మన గోకరాజు గంగరాజు ఆయన తలుచుకుంటే ఏమిటంటే చెప్పండి, ఎన్నో పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసే మహామనీషి మా గంగరాజు గారు. జీఎర్ స్వామి అంటే ప్రాణం. ఏ కార్యమైనా సరే మన ఆచార్యులనే పిలిపి చేస్తుంటారు రాజు గారు. అలాంటి గొప్ప దాతృత్వం కలిగినటువంటి శ్రీమాన్ గంగరాజు గారు, మన చైర్మన్ గారు జగపతిరాజు గారు, అలాగే ఈఓ గారు, వీరందరూ అడ్డుపెట్టకుండా మంచి కార్యక్రమాలకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మనకని శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువు తీరు ఉన్నాడు. నిజం చెప్పాలంటే కొండ ఎక్కేటప్పుడు మొట్టమొదటి ఎక్కుతున్నప్పుడే ఆ చెట్లు ఆ రోడ్డు చూడగానే తిరుమల గుర్తొచ్చింది మనకు.
నిజంగా తిరుమల ఎక్కుతున్నట్టుందండి. ఎంత బాగున్నాం నిజంగా తిరుమల, నిజమైన తిరుమల. స్వామి ఎక్కడుంటే అది తిరుమల. లక్ష్మి పర్వతం, ఈ జంగారెడ్డిగూడెం, ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులందరి సౌభాగ్యం మనం చక్కగా చేసుకుంటే ఈ స్వామి కొంగు బంగారం అందరికీ కూడా మంచి శక్తి ఇచ్చేటువంటి వాడు అవుతాడు. సామాన్యుడు కాదు శ్రీ వెంకటేశ్వరుడు. తన సర్వస్వాన్ని కూడా ప్రదానం చేసే స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి స్వామి యొక్క ఆలయం ఎప్పటికీ కూడా త్రికాల ఆరాధన జరుగుతుంది. అందరినీ మంచిగా ఆరాధించే గొప్ప క్షేత్రం కావాలి. ఆచార్యుల్ని పరమాత్మని ప్రార్థిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. అప్పుడే పుట్టిన మరియు నెలలు ఇంటిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. సమాజంలో ఆర్థిక అసమానత తొలగించేందుకు ఉద్దేశించబడిన వినూత్న కార్యక్రమమైన P4 కార్యక్రమాన్ని మనసు పెట్టి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి P4 పై జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పాల్గొన్నారు. తొలుత P4 లోగోను ఆవిష్కరిస్తూ ఐఎం మార్గదర్శి క్యాప్షన్తో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగా ఐఎం మార్గదర్శి బ్యాడ్జిని ముఖ్యమంత్రికి అధికారులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు అందరూ కలిసి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,74,811 బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలో సాగుతుందన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో మమేకం చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూసే బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, సిపిఓ వాసుదేవరావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యూరోప్ లో ఈక్విటీ బెటర్ గా ఉంటుంది. అమెరికా మిగిలిన దేశం అందరికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. ఈరోజు ఈ దేశంలో వాహనాలకు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లు వినియోగించి కాలుష్యం సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. ఏలూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల విస్తృత తనిఖీలు చేపట్టి అధిక శబ్దం వచ్చే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు సమక్షంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద రోలర్తో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. వాహనాల శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరు యువకులు కంపెనీ సైలెన్సర్లను మార్చి ఎక్కువ శబ్దం వచ్చి వాటిని అమర్చుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు
ఈ ట్రాఫిక్ నిబంధనలు, మన రోడ్ సేఫ్టీ, మోటార్ వెహికల్ చట్టాన్ని అతిక్రమించి ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని కాలేజీల దగ్గర, తర్వాత మామూలు రోడ్లలో సామాన్యుల్ని, ముఖ్యంగా అమ్మాయిల్ని దగ్గర ఆకతాయితనంగా వ్యవహరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్కి మించి ఉండకూడదు. ఇలాంటి మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ని ఉత్పత్తి చేసి ప్రజలకి, కామన్గా రోడ్డు మీద వెళ్తున్న వారికి ఆరోగ్యానికి కూడా హానికరం. ముఖ్యంగా వృద్ధులకు కానీ, అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము, తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి, ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో ఉంది. మీరు చూస్తున్నారు, ప్రతి కాలేజ్లో అమ్మాయిలందరూ కాలేజ్కి వస్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి. ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్కి పాల్పడినా, ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతుల మోములో చిరునవ్వులు చిందించేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు మనసు పెట్టి పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ గౌతమి సమావేశ మందిరంలో రైతులకు లాభదాయకమైన సన్నరకం వరి వంగడాలు, ఖరీఫ్ 2025-2026 ధాన్య కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలపై సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా రైతులు వేసుకున్న పంటల వివరాలను జేసీ అడిగి తెలుసుకున్నారు. కనీసం ఈసారి 50% తగ్గకుండా సన్నరకం వరి పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. రాబోయే పంటలకు 90% పైగా సన్న రకాలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఖరీఫ్ 2025-2026 ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. తక్కువ సాగు ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి సలహాలు, సూచన అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పి శివరామమూర్తి, డిఎస్ఓ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. సో అదిగా జనాలు ఒకసారి చెప్పండి, ఎన్ని మండల్స్ లో అసలు మనం ఎంత సోయింగ్ ఉంది, ఖరీఫ్ స్టాక్ అవుట్ ఖరీఫ్ ఉంది, దాంట్లో ఇప్పటికి ఎంత జరిగిపోయింది, ఎక్కడ మనకి స్కోప్ ఉంది ఈ బీపీటీ వేసుకోవడానికి, అప్లైన్ మండల్స్ లో టార్గెట్ చేద్దామా, లేదు అంటే ఇక్కడ కూడా టార్గెట్స్ ఇస్తారా, మండల్ వైజ్ మనం ఎంత టార్గెట్స్ ఇవ్వచ్చు. నేను సైంటిస్ట్ గారు మీరు కూడా చెప్పొచ్చు, మీరు ఎక్కడ రీసెర్చ్ చేస్తున్నారండి, అంటే ఏ మండల్? West Godavari district. I am holding post of Hindu scientist. 19 grams like Swarna, PL 1100, all these are being cultivated several years. Because ours is low-lying areas. Whereas we have to concentrate on upland areas, fine grade. Based on your experience also, even West Godavari కూడా అంతేనా? ఆ డెల్టా పార్ట్ లో ఫైన్ కి అసలు ఈల్డ్స్ రావు మేడం, ఆ ఫైనెస్ కూడా రాదు. మనం సేమ్ ఇప్పుడు బీపీటీ పరిధిలో కెనాల్ ఏరియాలో కల్టివేట్ చేసిన ఫైన్ మనకి పిఠాపురం వచ్చింది, అది డెల్టా ఏరియాలో కూడా ఫైన్ ఈల్డ్ వస్తుంది అని చెప్పి R&R 150 ఫైన్. జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానానికి చెందిన స్థలంలో సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వారికి స్థలం కేటాయించి ఇల్లు కట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేట వద్ద ఉన్న సీతారామస్వామి దేవస్థాన భూములను కూటమి పార్టీల నాయకులు సందర్శించి నివాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీతో కలిసి కిషోర్ మాట్లాడారు. సుబ్బంపేటలోని సీతారామస్వామి దేవస్థానానికి చెందిన భూమిలో గత 30 సంవత్సరాలుగా నిరుపేదలు ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారన్నారు. అయితే ఈ భూముల్ని తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు తెలిపారన్నారు. ఈ విషయాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేదలకు త్వరలోనే ఇంటి స్థలం కేటాయించడంతో పాటుగా పక్కా ఇండ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినట్లు వివరించారు. కావున నివాసితులు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరు రమాదేవి, తెలగారపు జ్యోతి, జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వర్య తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే స్థానిక సుబ్బంపేట దగ్గర సీతారామస్వామి దేవస్థానం భూమి యందు వారణ నిలబడి ఇల్లు వేసుకున్న వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నిలబడి ఉన్నారు, నివాసం ఉంటున్నారండి వీళ్ళందరూ. నిన్న ఈ భూమిని స్థానిక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతు దగ్గర నుంచి తీసుకోవడానికి వచ్చారండి. దానికి ఆనుకుని ఉన్న ఈ భూమి నివాసాలు ఉంటున్న ఇళ్ళని కూడా
ఖాళీ చేయమని చెప్పని వీళ్ళకి నిన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అప్పుడు వీళ్ళు మా దగ్గరికి కూటమి నాయకుల దగ్గర మాకు తెలియజేయగా మేము ఈఓ గారితో మాట్లాడి ఇప్పుడు వాళ్ళకి ఒక నెల 15 రోజులు టైం ఇచ్చి మేము ఎమ్మెల్యే గారికి చెప్పామండి. ఇది విషయం ఎమ్మెల్యే గారు పొద్దున్నే ఇక్కడ తెలిసిన తర్వాత పొద్దున్నే జంగాడం వచ్చి వీళ్ళందరినీ ఈ ప్రజలతో మాట్లాడి వీళ్ళకి నమ్మకమైన భరోసా ఒకటి ఇచ్చారండి ఎమ్మెల్యే గారు. మీకు పక్కా ఇల్లు స్థలం ఇచ్చి పక్కా ఇల్లు కట్టేదాకా కూడా ఏ దేవస్థానం కూడా మీ దగ్గరికి రారు అని చెప్పని ఒక భరోసా అయితే వీళ్ళకి ఇచ్చారండి. దానికి వీళ్ళతో పాటు మేము కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనాదిగా ఉన్న సమస్య ఇది. దీన్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు కొలికి తీసుకురావడం జరిగింది. కూటమి నాయకులందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కలిసి ఉదయం ఈ బాధితులందరూ తీసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సమస్యని నెలైనా 2 నెలలైనా కానీ వీళ్ళందరికీ కూడా కొత్తగా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిద్దాం అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ ఇల్లుని ఎవరో ముట్టుకోరు, ఎవరో భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. 100% ఇల్లు అయితే ఇక్కడ ఉంటాయి. కాకపోతే సైట్ ఎక్వైర్ చేసి ఇల్లు కట్టించడానికి ఒక ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. 100% కుటుంబ ప్రభుత్వం తరఫున ఇక్కడ గృహప్రవేశాలు చేసి ఇల్లు అప్ చెప్తామని చెప్పి స్థానిక శాసనసభ్యులు హామీ ఇచ్చారు. హామీని మేము తెలియజేయడం కోసం 100% ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులందరూ వచ్చి ఇక్కడ వీళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానానికి చెందిన భూమిలో నివాసం ఉంటున్న నిరుపేదలకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని సుబ్బంపేట వద్ద ఉన్న సీతారామస్వామి దేవస్థాన భూముల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు సందర్శించి నివాసులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి గురునాథరావు మాట్లాడారు. సుబ్బంపేటలోని సీతారామస్వామి దేవస్థానానికి చెందిన భూమిలో గత 30 సంవత్సరాలుగా నిరుపేదలు ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారన్నారు. వీరిని ఉన్న పొలంగా ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం బాధాకరమన్నారు. వీరికి 4 రోజుల పాటు సమయం ఇవ్వడంతో పాటుగా తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ కౌన్సిలర్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రారావు, సంకు సురేష్, చిటికెల అచ్యుతరామయ్య, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన అహోబిల రామానుజ జీయర్ స్వామి. పలువురు ప్రముఖులతో పాటుగా వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్, బాలరాజు. ఘన స్వాగతం పలికిన ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసిన ఆలయ ప్రతినిధులు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులపై అదనపు భారం పడదు. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ స్పష్టం. జంగారెడ్డిగూడెం తపస్ విద్యా సంస్థలో విద్యా ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించిన రోటరీ క్లబ్. విద్యార్థులకు మెడల్ సర్టిఫికెట్స్ అందించిన రోటరీ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.